అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఆయన తెరపై కనిపిస్తే చాలు మొహంలో తెలియని నవ్వు విరబూస్తుంది. డైలాగ్ అవసరం లేకుండా కేవలం కళ్ళతో, కనుబొమ్మల కదలికలతో హాస్యాన్ని పండించగల ఏకైక నటుడు మన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న ఈ అద్భుత నటుడి పుట్టినరోజు ఫిబ్రవరి 1. తెలుగు సినిమా చరిత్రలో హాస్యానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చిన వ్యక్తి బ్రహ్మానందం. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తనలోని కళాకారుడిని గుర్తించి వెండితెరకు పరిచయం అయ్యారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహనా పెళ్ళంట సినిమా ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. ఆ చిత్రంలోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అప్పటి నుండి మొదలైన ఆయన ప్రయాణం 1000కి పైగా సినిమాల మైలురాయిని దాటి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. బ్రహ్మానందం నటనా శైలి చాలా ప్రత్యేకం. శారీరక భాషతోనే హాస్యాన్ని పుట్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఖాన్ దాదా, గజాల, కిల్లర్ బిల్లి, పద్మశ్రీ వంటి పాత్రలు నేటికి సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఏ తరం హీరోతోనైనా ఇట్టే కలిసిపోయి అద్భుతమైన టైమింగ్తో ప్రేక్షకులను అలరించడం ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయనను కేవలం కమెడియన్ అని పిలవడం కంటే హాస్య మాయాజాలి అని పిలవడం సమంజసంగా ఉంటుంది. అనేక అవార్డులు, రివార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం ఆయన ప్రతిభకు దక్కిన గౌరవం. అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా గిన్నీస్ రికార్డు సృష్టించి తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. కేవలం హాస్యం మాత్రమే కాదు, సీరియస్ పాత్రల్లోనూ మెప్పించగలనని రంగమార్తాండ వంటి చిత్రాల ద్వారా నిరూపించారు. నటుడిగానే కాకుండా అద్భుతమైన చిత్రకారుడిగా, శిల్పిగా ఆయనలోని మరో కోణం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ రోజుల్లో ఒత్తిడితో కూడిన జీవితంలో మనిషికి అత్యంత అవసరమైన ఔషధం నవ్వు. అటువంటి నవ్వును కోట్లాది మందికి పంచుతున్న బ్రహ్మానందం గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేటి ట్రెండ్కు అనుగుణంగా బ్రహ్మానందం ఐకానిక్ మీమ్స్ లేని చాటింగ్ ఊహించుకోవడం కష్టం. ఆయన ప్రతి హావభావం ఒక ఎక్స్ప్రెషన్, ప్రతి డైలాగ్ ఒక సెన్సేషన్. తరాలు మారుతున్నా ఆయన క్రేజ్ తగ్గకపోవడానికి కారణం నిరంతరం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడమే. మనందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న ఈ హాస్య చక్రవర్తికి సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలై 360 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా భారీ విజయానికి కృతజ్ఞతగా ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టుపై కీలకమైన అప్డేట్ ఇచ్చారు. తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, మరో 10 నుంచి 15 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఆయన తర్వాతి చిత్రం ఎవరితో ఉండనుందనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని, అనుబంధాన్ని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి తన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో పంచుకున్నారు. గత 33 ఏళ్లుగా తమ మధ్య ఉన్న బంధం ఎంతో విలువైందని, ఆయన్ని ఎన్నిసార్లు కలిసినా మొదటిసారి కలిసినప్పుడు కలిగే అదే అనుభూతి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేవలం సినిమా అభిమానంతో మొదలైన ఈ ప్రయాణం తనను చిత్ర పరిశ్రమలోకి వచ్చేలా చేసిందని, చిరంజీవి గారు కురిపించే ప్రేమ, ఆదరణ వర్ణించలేనివని సురేష్ కొండేటి కొనియాడారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన మనశంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్ నేపథ్యంలో చిరంజీవి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారికి హిట్లు కొత్త కావని, ఇలాంటి మరెన్నో భారీ విజయాలు ఆయన అందుకోవాలని ఆకాంక్షించారు. మెగాస్టార్తో కలిసి చేసిన సేవా కార్యక్రమాలు, పొందిన అనుభవాల గురించి రాయాలంటే ఒక గ్రంథం కూడా సరిపోదని, ఆయన ఎప్పటికీ తమకు దిక్సూచి అని సురేష్ కొండేటి ఎంతో భావోద్వేగంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చిరంజీవి సినిమాతో పాటు విడుదలై హిట్ను సొంతం చేసుకుంది అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో బాబీ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తను ఇటీవల చిరంజీవితో మాట్లాడానని చెప్పారు. అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ ఎంత ఎనర్జెటిక్గా చేశాడో, ఈ జనరేషన్లో నాకు నచ్చిన హీరో అతడు అని చిరంజీవి తనతో చెప్పినట్లు దర్శకుడు బాబీ తెలిపారు. ఆయన సినిమా విజయంతో పాటు నవీన్ హిట్ను కూడా చిరు ఎంజాయ్ చేశారని ఆయన అన్నారు.
జనరల్గా టైం బాగుంటే హీరోలు అవుతారు అంటుంటారు బయట కొంతమంది. కానీ టైమింగ్ బాగుండి హీరో అయినోడు నవీన్ పోలిశెట్టి. అంటే ఎంత టైమింగ్ అంటే నాకు తెలిసి ఓ 1 year బ్యాక్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాను నవీన్తో నేను. యాక్సిడెంట్ అయింది మనోడికి, అందరికీ తెలుసో తెలీదో, సాలిడ్ యాక్సిడెంట్. చెయ్యి కాలు ఎక్కడెక్కడ విరిగిపోయినాయి. తర్వాత కటసీగా మాట్లాడుతుంటే, అన్న ఇరిగిపోయింది పక్కన పెడితే ముందు రైటర్స్ కావాలన్న నాకు రికార్డ్స్ తీయడానికి అంటున్నాడు. రైటర్స్ ఏంటి తమ్ముడు, నువ్వు ముందు యాక్సిడెంట్ అయింది బెడ్ మీద రాసి లేదన్నా నాకు రైటర్స్ కావాలంటే నాకు తెలిసిన ఒక 3-4 సజెస్ట్ చేసి పంపించా. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న సరిపోవట్లేదన్న ఇంకెవరో కావాలని. ఏమో ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ఉన్న రైటర్స్ అందరినీ పంపిస్తే నువ్వు నీ ఎనర్జీకి వాళ్ళు మ్యాచ్ అవ్వక పారిపోతున్నారు తమ్ముడు అంటే. అలా తనే కూర్చొని తనే ఒక కథ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ టీమ్ని ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సామాన్యమే కాదు. అంటే సినిమా మొత్తం చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, నవీన్ ఒక్క ఫ్రేమ్లో కూడా ఎనర్జీ వదలట్లా. ఒక్క ఫ్రేమ్ ఎక్కడో చోట రిలాక్స్ అవుతారు ఎవరొకళ్ళు, డైరెక్టర్ అయినా సరే, టెక్నీషియన్స్ అయినా, యాక్టర్స్ అయినా, ఎక్కడో చోట 1 frame వదిలేస్తాం. వదలట్లేదు అతను. నమ్మి 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 ఎనర్జీతో బౌన్స్ అవుతానే ఉన్నాడు. బౌన్స్ అంత నవ్వుతూ చేస్తున్నాడు కదా, లోపల ఎంత లాభం ఉందో నాకు అర్థమవుతుంది. ఎందుకు అవ్వం మనం హీరో, ఎందుకు నిలదొక్కోలేం, ఎందుకు ఈ పెద్ద సర్కిల్లో నేను ఉండకూడదు, నాకు ఎందుకు మార్కెట్ ఉండకూడదు అనేది ప్రతి స్మైల్ కల అతను పడ్డ కష్టం, అతనుకున్న లాభ నాకు అనిపించింది. నవీన్, నీ కష్టం ఇలానే వెళ్తావు, నీకేం చెప్పక్కర్లేదు. బట్ చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నీకు తెలియని ఒక గుడ్ న్యూస్ చెప్తాను నీకు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారిని కలిశాను నేను నెక్స్ట్ చేయబోతున్నాను వన్ ఆఫ్ ద మీటింగ్లో. ఆయన సినిమా చాలా బాగుందంట కదా బాబీ, నవీన్ పోలిశెట్టిది అనగానే ఓ రోజు అన్నారు. అవునన్నయ్య చాలా బాగుంది. ఎంత ఎనర్జీ ఉంటుంది అబ్బాయికి. ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పాడు. ఆయన సినిమా సక్సెస్ అయ్యి ఆయన ఆనందంలో ఉంటూ నీ సినిమా సక్సెస్ను కూడా ఎంజాయ్ చేశాడు చిరంజీవి గారు. సో ఆయన కళల్లో పడి ఆయన మెప్పు పొందావు నవీన్. ఇది నేను దాచిపెట్టి, నేను తప్పకుండా ఈ ఈవెంట్కి నువ్వు నన్ను పిలుస్తూ వచ్చినప్పుడు చెప్పాలనుకుని దాచిపెట్టాను. ఐఎమ్ షేరింగ్ ఇట్ దిస్. అండ్ డైరెక్టర్ మారీకి అండ్ చిన్మయ్కి అండ్ హోల్ టీమ్. మెగాస్టార్ చిరంజీవి ఆకర్షణ తరాలకు అతీతమైనది. ప్రతి 20 ఏళ్లకు ఒక తరం మారుతూ కొత్త ఆలోచనలు, ఆధునిక పోకడలు వస్తున్నా ఆయనను చూసినప్పుడు కలిగే ఆనందం మాత్రం చెక్కు చెదరదు. 1997లో వార్తా దినపత్రికలో రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు రాసిన ఒక వ్యాసంలో మరో 30 ఏళ్ల తర్వాత కూడా చిరు అదే గ్రేస్తో చిన్నపిల్లలను సైతం తన అభిమానులుగా మార్చుకుంటారని సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి పేర్కొనడం నేడు అక్షర సత్యమైంది. ప్రస్తుతం 2 ఏళ్లు కూడా నిండని ఒక చిన్నారి మన శంకర వరప్రసాద్ చిత్రంలోని పాట కనిపిస్తే తప్ప ఆహారం ముట్టనని మారాన్ చేయడం, ఆ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ఆయన చరిష్మాకు నిదర్శనం. ఈ ఆసక్తికర విషయాన్ని సురేష్ కొండేటి తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఇటీవల ఒక పాత్రికేయుల సమావేశంలో చిరంజీవి గారు మాట్లాడుతూ తన మనవరాలు కూడా తనను భయ్యా అని పిలుస్తూ తన సినిమాలను ఇష్టపడుతున్నారని చిరునవ్వుతో పంచుకున్నారు. ఇంటిలోని మనవరాళ్ల నుండి బయట ఉన్న ముక్కుపచ్చలారని బిడ్డల వరకు ప్రతి ఒక్కరిని తన నటనతో అయస్కాంతంలో ఆకర్షించే ఈ నటనా మాంత్రికుడి ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. ఫిబ్రవరి 12న ఓటీటీ ప్రేక్షకులకు అసలైన వినోదం అందించేందుకు సీనియర్ నటులు శివాజీ, లయ సిద్ధమయ్యారు. వీరు ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ చిత్రం సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలను వెల్లడిస్తూ ఈటీవీ విన్ ఒక ఫన్నీ ప్రోమోను విడుదల చేస్తుంది. ఒకప్పుడు వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న శివాజీ, లయ సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ జంటగా కనిపిస్తూ ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రం వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శక నిర్మాతలు దీనిపై స్పందించగా తాజాగా విజయ్ ఈ విషయంపై మాట్లాడారు. ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జననాయకన్కు ఇలా జరగడం చాలా బాధగా ఉందన్నారు. నా నిర్మాతల గురించి నాకు బాధగా ఉంది.
నేను రాజకీయాల్లోకి రావడం వల్లే నా సినిమాకి ఇలా చేస్తున్నారు. నా కారణంగా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ రంగంలోకి రాకముందే వీటన్నింటికీ సిద్ధమయ్యాను. నా సినిమాపై ఈ ప్రభావం పడుతుందని ముందే ఊహించాను అని తెలిపారు. ఈ సినిమా నిర్మాత వెంకట కె నారాయణ కూడా దీని విడుదల ఆలస్యం కావడంపై ఇటీవల బాధపడ్డారు. దశాబ్దాల పాటు అభిమానులను అలరించిన విజయ్కు సినిమాల నుంచి మంచి వీడ్కోలు దక్కాలని ఆయన ఆకాంక్షించినట్లు చెప్పారు. కానీ పరిస్థితి తమ చేయి దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ సమస్య వల్ల ఈ నెల 9న విడుదల కావాల్సిన జననాయకన్ వాయిదా పడింది. ఈ చిత్రానికి యూబీఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు అదే తేదీన మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఎఫ్సి మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై న్యాయస్థానం తాత్కాలిక స్టే విధించగా నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సినిమా విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాసు డివిజన్ బెంచ్ని ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. ఈ నెల 21న సుదీర్ఘ వాదనలు అనంతరం డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. సినిమాకు యూబీఎస్ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. మరోసారి దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది. వైవిధ్యంగా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రయోగాత్మక చిత్రాలకే కేర్ ఆఫ్ అడ్రస్. మాటలే లేకుండా మూవీ తీసిన సినీ ఋషి ఆయనే సంగీతం శ్రీనివాసరావు. సుదీర్ఘ విరామం తర్వాత 94 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తూ ఉండటం ఒక ఎత్తైతే, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండటం మరో విశేషం. ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ మూవీని ప్రకటిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ వీడియోను పంచుకుంది. సెంచరీలు కొట్టే వయస్సు మాది అన్నట్లు సంగీతం పనిచేస్తూ కనిపించారు. ఆయన ప్రతిభా పాఠవాలను గుర్తు చేసుకుంటూ హీరోలు, దర్శకులు చెప్పిన మాటలు వీడియోలో వినిపించాయి. ఇక ఈ కొత్త చిత్రం టైటిల్ ఏంటి, ఎవరెవరు నటిస్తున్నారు అన్నది కొద్ది రోజుల్లో వెల్లడించనున్నారు. ఇది సంగీతం శ్రీనివాసరావు 61వ సినిమా కావడం విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్లోని సుమారు 500 మంది సభ్యులు వారి కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చారు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించిన ప్రతిపాదనను తాజాగా ఆమోదించారు. సినిమా షూటింగ్లలో ఎంతో శ్రమించే డాన్సర్లు ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి డాన్సర్ కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా అందనుంది. ఇందుకోసం ఆయన సుమారు 50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బాటలోనే సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న చరణ్ ఈ కార్యక్రమాన్ని తన భార్యతో ఉపాసనతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్కా దాస్ విశ్వక్సేన్ హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కేవి అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ఫంకీ. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఫంకీ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్కు మొదటి గీతం ధీరే ధీరేకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి 2వ గీతంగా రట్టాటటావ్ విడుదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని ఆర్కే సినీఫ్లెక్స్లో ఈ గీతావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో మూవీ టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. మంచి గున్నారు. Did you like it? I'm trying my best to speak in Telugu. I'm learning. I was watching with you and I saw everybody's reaction. Thank you so much for the lovely reaction that you gave. I hope that you go and watch the film also and have lots and lots of fun. We all worked really hard. And I just want to say thank you so much for giving me so much love. I'm really, really very grateful. And after a very long time, I'm coming back to theatre and sitting with everybody, the audience, the media and fans, and watching something that I worked on. So it really felt good. It brought back the Dragon days for me. So I'm just waiting, and I hope that you give as much as love that you give me last time for this film and for all of us. Thank you so much. Please go and watch the film. And it was amazing working with everyone. Thank you so much, Bheem sir, for this beautiful song. I hope you all enjoy it. I really love this song. This is one of my favorites. So I hope you also groove on this. Thank you so much. And thank you, media, for coming. ఒక 1 year అయినట్టుంది. నాది కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ మినిమం రిలీజ్ చేసుకుంటూ వచ్చినుండే.
బట్ మై లాస్ట్ ఫిలిం యాక్చువల్లీ ఐ రియలైజ్డ్ దట్ ఐ వాజ్ లిటిల్ అన్కాన్షియస్ కొంచెం లాస్ట్ 1-2 ఫిలిమ్స్కి. సో నా మంచి సినిమాలకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అండ్ వెన్ ఐ మేక్ ఎ బ్యాడ్ ఫిలిం ఆల్సో ఐ వాంట్ టు టేక్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్లీ నా ఫిల్మోగ్రఫీ మీద చాలా నమ్మకం, ఒకటి బాండింగ్ బిల్డ్ అయి ఉంటుంది ఆడియన్స్కి నాకు. ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం వెళ్ళిపోమాకే కావచ్చు, ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్ హిట్ చేసుకుంటూ వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను మంచి సినిమా చేసినప్పుడు నన్ను వితౌట్ ఎనీ రిలేషన్, వితౌట్ ఎనీ కండిషన్ మీరందరు సపోర్ట్ చేసారు. కాబట్టి డెఫినెట్లీ వెన్ ఐ మేక్ బ్యాడ్ ఫిలిం యూ హ్యావ్ ఆల్ రైట్ టు సే దట్ నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పి. డెఫినెట్లీ నాకు నన్ను ఎక్కువ ప్యాంపర్ చేయడం వల్ల పేరెంట్స్ మందలించలేకపోయారు. ఐ థింక్ దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరందరూ వేకప్ కాల్ ఇచ్చారు ఒకటి. సో డెఫినెట్లీ విత్ దిస్ ఫిలిం అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ 1. సో ఒకటి నుండి మళ్ళీ మొదలు పెడతా. ఎవ్రీ ఫిలిం ఆఫ్ మైన్ ఐ విల్ బి వెరీ రెస్పాన్సిబుల్. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఫంకీ అండ్ దిస్ ఈస్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ వచ్చి ఒక 2 or 10 minutes డెఫినెట్లీ అనుదీప్తో పనిచేసిన తర్వాత నాకు అసలు సినిమా మీదనే కాదు లైఫ్ మీద కూడా ఒక కొత్త పర్స్పెక్టివ్ ఓపెన్ అయింది. డెఫినెట్లీ అ వెరీ వెరీ యూనిక్ ఫెలో. హిస్ రైటింగ్ ఈస్ డిఫరెంట్, హిస్ హ్యూమర్ ఈస్ డిఫరెంట్. సో దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ లైక్ వర్త్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. పేరే బ్రహ్మాండంగా పెట్టారు, అమరావతికి ఆహ్వానం అని. సగం క్రెడిట్ దీంట్లోనే వచ్చేసింది మీ అందరికీ కూడా. వాళ్ళకి భారతదేశంలోనే కాదు ఏ దేశం వెళ్ళినా కూడా అమరావతికి వచ్చేయాలి, అమరావతిలో రావాలి అని ఎంతోమంది కోరుకుంటున్నారా. వాళ్ళందరికీ కూడా అమరావతికి ఆహ్వానం అని చెప్పి మంచి టైటిల్ పెట్టారు, చాలా సంతోషం. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాతలు కానీ, మా చిత్ర హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరూ కూడా మా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ముప్పా వెంకయ్య చౌదరి గారి సమర్పణలో మరి శివ గారు, ఆర్ వెంకటేశ్వరరావు గారు, ఇంకా మిగిలిన మా మిత్రులందరి సహకారంతో ఒక మంచి సినిమా తీశారు తప్పకుండా. ఎందుకంటే గతంలో వారు నిర్మించిన సినిమాలన్నీ కూడా చూశారు. చిన్న బడ్జెట్లో మంచి సినిమాలు చేశారు. వాళ్ళు పెద్ద బడ్జెట్లో పెద్ద సినిమా తీసే దానికంటే కూడా చిన్న సినిమాలో పెద్ద సినిమాగా చేస్తే మరి నిర్మాత గట్టిగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి సినిమా రావాలని టీజర్ చూస్తుంటే చాలా భయంగానూ ఉంది, చాలా ఆనందంగానూ ఉంది. ఇంకా చాలా మంచి సినిమా అవుతుంది, డెఫినెట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజున ఇవాళ తెలుగు సినిమా మార్కెట్ ఇదివరకు ఆంధ్రదేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉండేది. లాంటిది ఇవాళ సినిమా రిలీజ్ అయిందంటే భారతదేశం యావత్తే కాకుండా ప్రపంచం యావత్తు కూడా ఒకే రోజున రిలీజ్ అయ్యేటువంటి స్టేజ్కి మన తెలుగు సినిమా ఇవాళ ఎదిగింది. భారతదేశంలోని ఇతర భాషల వాళ్ళందరూ కూడా తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా రైట్స్ కొనుక్కుందాం, లేకపోతే రీమేక్ చేద్దామా అనేటువంటి ఆతృతతో అందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం ఇది. పెద్ద సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమాలు ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమరావతికి ఆహ్వానంలో నిజంగానే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఒక పిచ్చోడి పాత్ర. ఆ పిచ్చోడు అంటే ఇప్పటి వరకు నేను నవ్వించి కామెడీ పాత్రలు కానీ లేకపోతే రకరకాల పాత్రలు కానీ చేస్తున్నాను. బట్ ఈ సినిమాలో ఒక పిచ్చి పాత్ర, అక్కడ పిచ్చోడు. ఆ పిచ్చి పాత్ర మీకు ఎలా పిచ్చెక్కిస్తుందో సినిమాలో చూడాలి. చాలా మంచి సినిమా. ఎందుకంటున్నానంటే రెగ్యులర్ ఫార్మాట్లో మనం చాలా సినిమాలు వస్తాయి, 3 సినిమాలు మాత్రమే ప్రేక్షకుని థియేటర్లో కూర్చోబెడతాయి. అది ఒకటి ఎంటర్టైన్మెంట్ సినిమా, 2 కుటుంబ కథా చిత్రం, 3 ఇలా భయపెట్టే చిత్రం. ఇది ఖచ్చితంగా మీ అందరినీ భయపెడుతుంది. ఆ భయమే రేపొద్దున విజయాన్ని ఇస్తుంది. అంత మంచి సినిమాని అద్భుతంగా డైరెక్ట్ చేశారు మా డైరెక్టర్ గారు. అండ్ ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరికీ కూడా నా తరఫున కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. మారుతి డెఫినెట్గా ఈ సినిమా అతి పెద్ద హిట్ అయ్యి మా వెంకటేశ్వరరావు, మా శివ గారు 6 సినిమాలు అయినాయి అంట. ఈ డబ్బులతో ఇంకో 9 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లస్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా, ఆడవాళ్ళు కూడా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నారు. చాలా డెఫినెట్గా ఆడియన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా ఈ టీజర్ ఉంది. సో ఇలాంటి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ
ఆ జీవికేకి ఇంకా అంటే ఆయన ఆల్మోస్ట్ ఫస్ట్ అన్నారు, బట్ ఎన్నో సినిమాలు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ వస్తుంది. ఇంకా వాళ్ళు చెప్పినట్టు 9 సినిమాలు కాదు, ఇంకెక్కువే చేస్తారు. మేమంతా సినిమాల నుంచి రిటైర్ అయ్యాం, కానీ వాళ్ళు మాత్రం ఎంటర్ అయ్యారు. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే మురళీమోహన్ గారికి ఈ దీంట్లో, ఎందుకంటే నేనే చెప్పాను ఇందాక మురళీమోహన్ గారితో, చాలా అతనికి మంచి పేరు వస్తుందండి. అలానే కెమెరామెన్ గారు కూడా చాలా బాగా తీశారు, మంచి ఆర్టిస్టులు. డెఫినెట్గా బాగుంటుంది. ఇంకా బెటర్ సినిమాలు వస్తాయని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మురళీమోహన్ గారు కంగ్రాచులేషన్. మొన్ననే ఇంటికి వెళ్ళి చెప్పాను, నిజంగా ఎవరైనా అయితే ఆయన రేంజ్కి ఈ చిన్న సినిమా ఫంక్షన్లో వద్దులే, నెక్స్ట్ టైం వస్తానని తప్పించుకుంటారు. కానీ ఆయన చాలా చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే పెద్ద మనసున్న మురళీమోహన్ గారు ఆయన. దానికి నిదర్శనమే ఈరోజు ఈ ఫంక్షన్ రావడం. ఆయన ఇప్పుడు నేను జర్నలిస్ట్గా నాకు నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు అందరూ ఎంకరేజ్ చేశారు. అలాగే మురళీమోహన్ గారు ప్రథములు నాకు ఫస్ట్ నుంచి చేశారు. అలాగే ఇండస్ట్రీ అందరినీ కూడా ఆయన ప్రోత్సహిస్తుంటారు. ఇండస్ట్రీ సినిమాలకి ఆయన ముందుంటారు. సో నాకు రోజు క్లబ్లో కలిసి మా హీరో గారు డైలీ కలుస్తూ ఉంటాం. ఆయన వరుసగా నాకు డాక్టర్ సలీం సినిమా అని చూసినప్పుడు, సార్ మీరు ఎందుకో ఆ టైప్ క్యారెక్టర్లని చేస్తూ ఉండాలని నేను విజయాంతని టైప్లో వరుస సక్సెస్ అవ్వాలి నాకు మైండ్లో అలా ఫిక్స్ అయిపోయా. అప్పుడే చెప్పేది వరకు నేను. సో ఆ స్టైల్లో వరుసగా సక్సెస్ఫుల్గా 5-6 సినిమాలు చేయడం జరిగింది. అలాగే ఎస్ఆర్ గారు మన చాలా సినిమాలు చేస్తారు, మీతో కలిసి కూడా నటించాం కొన్ని సినిమాల్లో. అలాగే ప్రేమ కథా చిత్రం గుర్తుంది, చాలా అద్భుతంగా బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఆ రేంజ్ మళ్ళీ హారర్, ఆ రేంజ్లో ఈ సినిమా ఫోటోగ్రఫీ కనిపించింది నాకు. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా. మా సురేష్ నిజంగా మీ అందరి క్రితం ఇండస్ట్రీ రాని క్రితం వచ్చిన మనిషి అతను. సూపర్ సార్, మీరు కూడా రాలేదా అప్పుడు ఇండస్ట్రీకి? ఓకే. సో సురేష్ ఇంతమంది పొగుడుతుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా మా అశోక్ కుమార్ గారు అద్భుతమైన ప్రొడ్యూసర్తో పాటు అద్భుతమైన నటులు. ఆయన వరుసగా వచ్చారావు దగ్గర ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సో ఫస్ట్ టైం స్క్రీన్లో చూసిన పోస్టర్లో చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను. సార్ మీరు నిర్మాతగా మనసు గారు ఆర్టిస్ట్గా ఆయన కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే జీబీకే గారు బాగా చేశారు. అలాగే ఏ ఫంక్షన్ వచ్చినా మెయిన్ బాగా అక్కడ నాకు ఈయనంటే నాకు చాలా చాలా ఇష్టం. రోజు పొద్దున్నే ఫోన్ చేస్తాను నాకు డైలీ, దాదాపు 10 సంవత్సరాల నుంచి. శ్రీమణి గారు ఆయన ఫోన్ రాకుండా ఉండదు, మెసేజ్ రాకుండా ఉండదు, ఏదో రోజు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అమ్మ ఈయన హ్యాపీగా ఉన్నారంటే ఆయన మెసేజ్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. ఆయన ఫంక్షనల్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాను, కంపల్సరీ వస్తాను. నిజంగా ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ ఇచ్చారు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మేము ఫస్ట్ 2019లో అక్కడొకటి ఉంటాడని ఒక సినిమా చేసాం, థ్రిల్లర్ మూవీ. తర్వాత 2022లో మధురపొడి గ్రామం అనే నేను ఒక సినిమా చేసాం. తర్వాత 2024లో రాఘవరెడ్డి, తర్వాత బిగ్ బ్రదర్, తర్వాత మా మిత్రుడు చేసిన సినిమా ఆదిపర్వం. అట్లాగే మా కుటుంబం నుంచే కొమ్మాలపాటి శ్రీధర్ మా బ్రదరే, ఆయన అలా నిన్ను చేరి ఇప్పుడు వచ్చి సుమతి శతకం అని మావాడు తీశాడు, ఈ యంగ్ ప్రొడ్యూసర్. ఇది 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ 6వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే మాతో పాటు 13వ తారీఖు వచ్చే సినిమాలు కూడా హిట్ అవ్వాలి. మొన్న సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలన్నీ హిట్ అయినాయి, ఆల్మోస్ట్ అందరికీ డబ్బులు వచ్చినాయి. పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా హిట్ అయితే సినిమాకి చాలా మంచిది. సినిమా ఇండస్ట్రీని మ్యాక్సిమం పోషించేదే మేమే. వాళ్ళు 10 సినిమాలు తీస్తారు, మేము 200 సినిమాలు తీస్తాం. సో మేము బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. సో మొన్న చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుందని. ఆయన మా సినిమా ఆల్రెడీ సక్సెస్ అయింది, ఎందుకంటే ఇన్ టైంలో తీసాము, అనుకున్న బడ్జెట్లో తీసాము, అదే సగం సక్సెస్. ఆ విధంగానే మా డైరెక్టర్ జీవికే చెప్పిన రోజుల కంటే ఒక రోజు తక్కువలోనే చేశాడు, చెప్పిన డబ్బుల కంటే ఒక 5 లక్షలు తక్కువలోనే చేశాడు. సో ఇదే ప్రొడ్యూసర్ డైరెక్టర్. డైరెక్టర్ గారు ఆల్రెడీ మీకు చాలామంది అప్రిషియేట్ చేశారు, నాకు కూడా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద వెరీ, అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అంటున్నారు కానీ ఆయనకి సినిమా మీద ఉన్న ప్రేమ, సినిమా నరేట్ చేసేటప్పుడు ఆయనకి ఉన్న ప్యాషన్ మీకు తెలుస్తుంది. హౌ మచ్ హీ లవ్స్ సినిమా గురించి, సినిమా ఈ జర్నీ కోసం, ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా దాకా రావడం కోసం ఆయన పడిన కష్టాలు ఈ సినిమాలో మీకు అది కనిపిస్తుంది. యూ కెన్ సీ హిస్ ఎక్స్పీరియన్స్, యూ కెన్ సీ హిస్ ప్యాషన్. అండ్ వర్క్ చేసేటప్పుడు కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఫీల్ హ్యాపీ దట్ ఇలాంటి ఒక మంచి డైరెక్టర్తో, ఒక ఎథికల్ ప్యాషనెట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాం అనేది కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు వచ్చింది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇంకా మనం కలిసి కూడా చాలా సినిమాలు చేయాలి, మీరు కూడా ఇండివిజువల్గా కూడా చాలా మంచి సినిమాలు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. మీకు కూడా ప్రొడ్యూసర్స్గా 6th సినిమా
60th సినిమా దాకా వెళ్ళాలి, జూబిలీస్ సెలబ్రేట్ చేయాలి యాజ్ అ బ్యానర్. మీకు కూడా సక్సెస్ రావాలని, టీంలో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ, మా డిఓపి గారికి, మా కో యాక్టర్స్ అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ, మీరందరూ February 13th సినిమా వచ్చినప్పుడు ఇదే ప్రేమతో, ఇదే రెస్పెక్ట్తో, ఇదే ఏమంటారు బ్లెస్సింగ్స్ ఇస్తూ మీరందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని అందరినీ మీరు సపోర్ట్ చేయాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.